ఇతను ఏంటంటే ఈ పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22న జరిగింది. ఏప్రిల్ 22కు ముందు 17వ తేదీ మాత్రమే ఇతన్ని బయటికి తీసుకొచ్చి 17 వరకు ఇతను అక్కడే సెక్యూరిటీలో ఉంటున్నాడు. పహల్గామ్ సెక్యూరిటీలో ఉంటున్నాడు. అంటే ఇతను కీలకమైన సమాచారం వాళ్ళకి చేరవేశాడా అన్న డౌట్లయితే వస్తున్నాయి. సో ఇతన్ని ముందుగా ఎలా పట్టుకున్నారో చెప్తాను. దాని తర్వాత ఎటువంటి సమాచారం ఇతను పాకిస్తాన్కి ఇచ్చారో చూద్దాం. సో ఇతన్ని ఎలా పట్టుకున్నారంటే మామూలుగా ఇతను ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక అమ్మాయిలాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంటు ఒక అమ్మాయి మామూలు అమ్మాయిలాగా ఇతనితో చాటింగ్ మొదలుపెట్టింది. చాటింగ్ మొదలు పెడితే ఇతను కూడా చాటింగ్ చేశాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్య ఒక హాట్ చాట్, సెక్స్ చాట్ అనేది కూడా చోటు చేసుకుంది. దాంతో ఇతను ఒక రకంగా అడిక్ట్ అయ్యాడు ఆ అమ్మాయికి. మెల్లగా అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని ఇన్ఫర్మేషన్ అడగడం మొదలుపెట్టింది. దాని తర్వాత నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తా వస్తే నీకు మంత్లీ మేము డబ్బులు పంపిస్తామని చెప్పింది. సో ఆ అమ్మాయి ట్రాప్లో పడి డబ్బులకు ఆశపడి ఇతను ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఒకటి మిలిటరీ కాన్వాయ్స్ ఎటు వెళ్తున్నాయి, వీళ్ళ బెటాలియన్స్ ఎటు వెళ్తున్నాయి, తర్వాత మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మిలిటరీ చెక్ పోస్టులు ఉన్నాయి, ఈ మిలిటరీకి సంబంధించిన అనేక వ్యవహారాలను ఇతను ఆ అమ్మాయి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇస్తున్నాడు. ఇతనికి ఫారిన్ అకౌంట్స్ నుంచి ఇతను దీంట్లో డబ్బులు పడుతుంది. సో మామూలుగా ఏం చేస్తారంటే ఈ సిఆర్పిఎఫ్లో ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వింగు వాళ్ళ సభ్యులందరి మీద, సిఆర్పిఎఫ్ అధికారులందరి మీద, సైనికుల మీద, జవాన్ల మీద ఒక నిఘా అయితే పెట్టుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళు ఎట్లా ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు. అలాగా ర్యాండమ్గా చెకింగ్లో ఇతని మీద డౌట్ వచ్చింది. ఇతను ఏదో చేస్తున్నాడు, ఎవరు అమ్మాయితో హాట్ చాట్లు ఇవన్నీ చేస్తున్నాడు, అమ్మాయి ఎవరు అంటే అమ్మాయి పాకిస్తాన్లో ఉందనే విషయం వీళ్ళకి అర్థమైంది. సో దాని తర్వాత ఇతను బ్యాంక్ అకౌంట్ల మీద నిఘా పెట్టారు. బ్యాంక్ అకౌంట్లలోకి ఫారిన్ నుంచి డబ్బులు వస్తుందనే విషయం అర్థమైంది. అర్థమయ్యేసరికి వీళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు ఇతని మీద. చేసినాక ఇతను ఖచ్చితంగా పాకిస్తాన్కి సమాచారం చేరవేశాడు అనేది సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసింది. దాంతో వీళ్ళు ఎన్ఐఏకి అప్పగించారు, ఇతన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు. వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని తెలిసిన తర్వాత సిఆర్పిఎఫ్కి వీళ్ళు కూడా చెప్పారు. దాంతో సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారం ఇతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దాని తర్వాత పాటియాలా కోర్టు ఢిల్లీలో ఉంటుంది. ఈ పాటియా స్పెషల్ కోర్టు, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు, అందులో ప్రవేశపెట్టారు ఇతన్ని. సో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని చెప్పారు. కస్టడీకి జూన్ 6 వరకు ఇతనికి కస్టడీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ కస్టడీలో ఇతను ఇంకొంతమంది పేర్లు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్ఐఏ బయటికి తీసుకురాలేదు. ఇంకా కూడా తన సహచరులు కొంతమంది డబ్బులు కాసిపడిన వాళ్ళని తాను పరిచయం చేశాను ఆ అమ్మాయికి అని కూడా ఇతను చెప్పినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఇదేంటంటే బేసిక్గా పాకిస్తాన్ మన దేశంలో సివిలియన్స్ని, మిలిటరీ పీపుల్ని పడగొట్టడానికి కొన్ని మెథడ్స్ ఎంచుకుంటుంది. అది ప్రధానంగా సోషల్ మీడియాలో చాటింగ్లు చేయడం, హనీ ట్రాప్ అంటారు కదా, అమ్మాయిల ద్వారా వీళ్ళని ముందుగా హనీ ట్రాప్లకి తీసుకురావడం, దాని తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, వీళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకోవడం. సో వీళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, డబ్బు రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇతనికి ఏమన్నా అమ్మాయిలు పిచ్చుందా, ఇవన్నీ చూసుకొని ఏం కావాలంటే దాన్ని ప్రొవైడ్ చేయడం. దాని ద్వారా ఇతన్ని వీక్నెస్లు తీసుకోవడం, నువ్వు ఇన్ఫర్మేషన్ మాకు ఇకపోతే ఇదంతా కూడా మేము బయట పెడతామని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాగా జరుగుతుంది. అట్లాగే డిజిటల్ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. అంటే డిజిటల్ ద్వారా తమ వ్యక్తుల్ని ఇండియన్స్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి వీళ్ళ ద్వారా కూడా సమాచారాన్ని లాగడం. మూడవది కొయర్సన్, అంటే బై ఫోర్స్ ద్వారా కొంతమంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఒక